మళ్ళీ వెనక్కి పంపించే దుర్మార్గమైన ప్రయత్నం చేస్తుందో, ప్రజల కొరకు కాకుండా, ప్రజల సంక్షేమం కొరకు కాకుండా వాళ్ళ జేబులు నింపుకోవడానికి ఏదైతే పనిచేస్తుందో, ఈ ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా కొట్లాడాలని చెప్పి ప్రారంభించి నా దగ్గరికి వచ్చినప్పుడు నేను వాళ్ళకి ఒకటే సలహా ఇచ్చిన, సందీప్తో పాటు తన మిత్రులకు, తమ్ముడు మీరు వ్యక్తిగతంగా ఈ రకంగా ఉండి కొట్లాడడం కష్టం అవుతుంది. ఇవాళ రాష్ట్రంలో మళ్ళీ పాత పరిస్థితులు రావాలి, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి మళ్ళీ కొనసాగాలంటే అది కేవలం కేసీఆర్తో సాధ్యమవుతుంది, బీఆర్ఎస్ పార్టీతో మాత్రమే సాధ్యమవుతుంది. మీరు కూడా బీఆర్ఎస్లో చేరి విద్యార్థి ఉద్యమ కార్యక్రమాల్లో భాగస్వాములు అయితేనే సరైన న్యాయం చేయగలుగుతారు. మన ప్రాంతానికి పర్టికులర్గా సూర్యాపేట జిల్లాలో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధి ఏందో, నల్గొండ జిల్లాలో జరిగిన అభివృద్ధి ఏందో మీరు చూసిన వాళ్ళు, ఊర్లలో నీళ్ళు ఎట్లా వచ్చి పారినాయో చూసిన వాళ్ళు, నీళ్ళు వద్దు అని చెప్పి అన్నదానిక నీళ్ళు ఎట్లా వచ్చినాయో, ఇవాళ నీళ్ళ కొరకు ఎదురు చూడాల్సిన దుస్థితి ఎందుకు వచ్చిందో అవన్నీ ప్రతి గ్రామంలో చూసిన వాళ్ళు. కాబట్టి తప్పకుండా మళ్ళీ మనకు నీళ్లు రావాలంటే కేసీఆర్ రావాలి, బీఆర్ఎస్ రావాలి.